మూసీని తేటగా చేస్తాం, పట్నం పబ్లిక్ అంతా మురిసిపోయేటట్టు చేస్తాం అని అంటుర్రు సర్కారు వాళ్ళు. చేస్తే చెయ్యుర్రి కానీ ఇళ్ళు మాత్రం కూలగొట్టకుర్రి అని అంటుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. తాపకోసారి మూసి ఒడ్డుకు పోయి పంచాతులు పెడుతుర్రు. అట్లా ఇక మూసి ముచ్చట్లతోని ఈ నడుమ తెలంగాణ రాజకీయం కుత ఉడుకుతున్నది. వాళ్ళేమో అట్లా అంటుర్రు, వీళ్ళేమో ఇట్లా అంటుర్రు. ఎవళ్ళు చెప్పేది నమ్మాలే అని పబ్లిక్ కూడా పరిశాన్ అవుతుర్రు. అందుకే ఇగో శుక్రవారం నాడు పెద్దమే ముంగటేసుకున్నాడట సీఎం సారు. మరి ఆ కథ ఏందో చూద్దాం పారి. మురుగునీటి మూసీని ముచ్చటగా చెయ్యాలి, ముక్కులు మూసుకొని తిరిగేటట్టున్న మూసీని నెత్తిన నీళ్లు చాలుకునేటట్టు చెయ్యాలి అని సర్కారు వాళ్ళు కంకణం కట్టుకున్నారు. కానీ ఒడ్డుపోంటి ఇండ్లు కూలుస్తుండేటాలకు పబ్లిక్ అంతా రోడ్డు ఎక్కుతుండ్రు. ఏగస్ పార్టీ వాళ్ళు పంచాది మోపు చేస్తుండ్రు. తాపకోసారి కిరికిరి మస్తు గట్టిగానే అవుతుంది. అయితే సర్కారు వాళ్ళు మాత్రం ఎవరెన్ని లొల్లులు చేసినా సరే మూసి కంపును గడిగే కార్యం ఆపేదే లేదన్నట్టు ముంగడికి పోతుండ్రు. ఇప్పటికే ఇండ్లు కూలిపోతే ఇండ్లు కట్టిస్తాం, భూములు పోతే పరిహారం ఇస్తామని సీఎం సారు ఎక్కడ మీటింగులు పెట్టినా చెప్తున్నాడు. ఇక ఈసారి ఇంగింత గట్టిగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలని తానే మూసి అభివృద్ధి మీద ఓ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయం చేసిండట. శుక్రవారం నాడు పట్నంలో ఉన్న ఓ పెద్ద హోటల్లో మూసి ఇన్వైట్స్ అంటే మూసి పిలుస్తాంది అని మీటింగ్ పెడుతుండ్రట. ఇక మీటింగుకు రావాలని అన్ని రాజకీయ పార్టీ లీడర్లు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటోళ్ళు, మేధావులు అందరిని పిలిచిండ్రట. అసలు మూసీని ఏం చేయబోతున్నారు, అక్కడ సర్కారు వాళ్ళు చేసి చూపిస్తామంటున్న అభివృద్ధి ఏంటిది, ఎట్లుంటది అనేది అన్ని తీరులో ముఖ్యమంత్రి సారే పూస కూర్చున్నట్టు చెప్తాడట. మూసీ పేరుతోని ఇండ్లు కూలగొడతాండ్రు, ఆగం చేస్తాండ్రు అని ఎగస్ పార్టీ వాళ్ళు అంటారు. కాబట్టి వాళ్ళకు గట్టిగా బదులు ఇవ్వాలి అన్నట్టు చూస్తుండట ముఖ్యమంత్రి సారు. మూసి ఒడ్డున ఇండ్లు పోగొట్టుకున్నోళ్ళు, భూములు పోగొట్టుకున్నోళ్లకు ఏమిస్తారో ఏం చేస్తారో అది కూడా చెప్తారట. ఏమైనా మూసి విషయంలో మాత్రం సర్కారు వాళ్ళు అస్సలు వెనుకకు పోయేదే లేదన్నట్టు చేస్తుండ్రు. మరిగా శుక్రవారం నాడు సీఎం సార్ ఏమేం చెప్తాడో చూడాలే. వాళ్ళు పని చేస్తలేరు, వీళ్ళు పని చేస్తలేరు, నడమ నన్నంటే ఏం లాభం అని మాట్లాడుతుంటారు కొంతమంది లీడర్లు. కానీ నాయకుని పని ఏంటిది? అందరితోని పని చేయించుడు, పనికి తగ్గట్టు ప్రతిఫలం రాబట్టుడు. అందరితోని అట్లా పని చేయిస్తేనే పెద్ద సార్కు నలుగుట్లే గౌరవం ఉంటుంది. ఇగో ఇందుకే కావచ్చు ఏపీ ముఖ్యమంత్రి బాబు సారు తాపకోసారి కలెక్టర్లు అందరినీ ముంగట కూసోబెట్టుకొని క్లాసులు చెప్తుండు. చూడుర్రి రెండో రోజు మీటింగ్ ఎట్లెట్లా నడిచిందో. సర్కారు వాళ్ళు, ఆఫీసర్లు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంటే ఎక్కడిదక్కడ ఇచ్చుకొని పోతుంది రాష్ట్రం. అందుకే అట్లా కావద్దనే ముఖ్యమంత్రి చంద్రబాబు సారు పెద్ద ఆఫీసర్లందరినీ ముంగట ఊకబెట్టుకొని ఒక్కసారి అట్లా కుంజిచ్చి ఇడిచిపెడుతుండు. అట్లా ఇక రెండో రోజు కలెక్టర్ల మీటింగ్ చూస్తే మస్తు గరం నడిచింది. అందరేమో కానీ అడవి ఆఫీసర్లు పబ్లిక్ తోని లొల్లులు పెట్టుకుంటారు, కంప్లైంట్లు వస్తున్నాయి, కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడిండు సారు. నాకు ఇంకొకసారి కంప్లైంట్ రాకూడదు. ఎవ్రీవేర్ కంప్లైంట్స్ కాన్ఫ్లిక్ట్. నాట్ ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినా, కలెక్టర్ చెప్పినా ఇది పరిస్థితులు లేరు మీ వాళ్ళు. వై ఐ డోంట్ నో. దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్, దే ఆర్ హ్యావింగ్ ఈక్వల్ ఇంట్రెస్ట్. అది గుర్తుపెట్టుకోవాలి. డిఎఫ్ఓ ఈజ్ నాట్ అబౌవ్, డిఎఫ్ఓ ఈజ్ వర్కింగ్ అండర్ కలెక్టర్. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. అదర్వైజ్ దెర్ ఇస్ ఏ డిస్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. ఇక ఏదో ఒక జిల్లానో లేకపోతే రాజధాని ప్రాంతమో అక్కడనే అభివృద్ధి జరిగేటట్టు కాకుండా అన్ని జిల్లాలు ఎలుగులా కావాలి, అన్ని దిక్కుల పెట్టుబడులు వచ్చేటట్టు చేయాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇప్పుడు నేను స్టేట్ లో బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే ఆ ప్రాంతాలే బాగుపడదు. వాళ్ళకే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం, ఇవన్నీ వాళ్ళకే జరుగుతాయి. అందుకే నేను డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటున్నాను. విశాఖపట్నం రీజియన్ అప్ టు వెస్ట్ ఈస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరి, అమరావతి రీజన్ డెవలప్మెంట్, వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు. అదే మరి తిరుపతి రీజనల్ డెవలప్మెంట్, నెల్లూరు నుంచి కర్నూలు వరకు. దీనికి 3 కూడా యాక్షన్ ప్లాన్స్ తయారు చేశాం. ఈ 3 కూడా పెట్టి ఒక డెవలప్మెంట్ కోసం మనం ముందుకు పోతున్నాం. ఇక అది అట్లుంటే అసలే ఈసారి ఎండలు ఇరుగమరగా దాంచుతాయని ముందుగానే హెచ్చరికలు చేస్తుండ్రు. అందుకే ఎండాకాలంలో పబ్లిక్ కు ఎటువంటి తిప్పల కాకుండా కలెక్టర్లు అన్ని తీర్ల తయారుగా ఉండాలి. నీళ్ల సౌలతి అవసరమైతే జిల్లాల పొంటి సల్ల ప్యాకెట్లు పంచే ఎగురం చేయాలి అన్నట్టు చెప్పిండు. కలెక్టర్లను మంచిగానే హుషారు చేసిండు సారు. ఇది ఒకటే కాదు, కలెక్టర్ల మీటింగులా అటు మంత్రులకు కూడా సారు రేటింగులు ఇచ్చిండు. అందరికంటే జల్దీగా వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సారు ఫైల్స్ క్లియర్ చేస్తున్నాడట. సార్ వద్దకు ఫైల్ వచ్చుడే ఆలస్యం దస్కతులు చేసి పంపిస్తున్నాడట. హోం మంత్రి అనితక్కనే దస్కతులు పెట్టుట్లా మస్తు ఆలస్యం చేస్తున్నదట. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఫైల్స్ క్లియర్ చేసుట్లా 4వ ప్లేసులు ఉన్నాడట. గిట్ల మంత్రుల పనితీరు కూడా ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు ముఖ్యమంత్రి.
మొత్తానికైతే అంతా ఓ రేవు పొంటి నడుస్తుంది కదా అనుకుంటారు పబ్లిక్. ఇప్పుడంటే అన్ని గ్యాస్ పొయ్యిలు, కరెంట్ పొయ్యిలు, ఓవెన్లు వచ్చి వంట చేసుడు మస్తు సుతారం అయ్యింది. కానీ ఓ 30-40 ఏళ్ల కింద ఏ ఇంట్లో చూసినా కట్టెల పొయ్యిలు ఇంకా పిడకలతోనే ఉంటుండే వంట. అయితే ఉన్నట్లుండి కాలం ఎటుపోతుందో ఏమో, మున్పటి రోజులు మళ్ళా వస్తాయా ఎట్లా అని అనిపిస్తుంది నిన్నీయాల పరిస్థితులు చూస్తుంటే. ఇక చూడుర్రి, గ్యాస్ మొద్దులు చేయంగా దేశం అంతా ఎంత పర్షన్ అవుతున్నదో. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అవుతుంది కదా జనాల పరిస్థితి. ఇప్పటికే నిత్యావసరాల సరుకుల ధరలు పెరిగి ఎట్లనో రామచంద్రాన్ని నెత్తినూరు కొట్టుకుంటుంటే ఇప్పుడు మీదంగా గ్యాస్ ముద్దల కొరత వచ్చి పడ్డది. మీద గట్టినే చూపిస్తుంది. మీది దేశాలకించి రావాల్సిన సరుకులు సామాన్లు యాళ్లకు రాక పెట్రోలు, డీజిల్, గ్యాస్ జనాలకు దొరికే పరిస్థితి లేకుండా పోతుంది. దీంతో గ్యాస్ ఆఫీసుల కాడ లైన్ కడుతురు జనాలు. బుకింగ్ యాప్లు గిన సరిగా పనిచేస్తలేవంటే చూసుకోరి గ్యాస్ కొరత ఏ రేంజ్లో ఉందో. అక్కడ బయట దేశంలో యుద్ధాల కారణంగా ఇక్కడ మాకు ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు, గ్యాస్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా. ముందు మళ్ళీ కట్టెలపోయే పరిస్థితి వచ్చింది మనకు. ఈ తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ కట్టెలపోయే ప్రకారం వండుకోవాల్సి వస్తుంది. ఇది ఎట్లా కాకుండా చూసుకోవాలని ఒక గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. అటు దేశమంతటున్న హోటళ్లు, హాస్టల్ ఇప్పటికే వేల సంఖ్యలో బంద్ అయినాయి. గ్యాస్ లేకుంటే తిండి ఎట్లా పెట్టాలని చెప్పి పొలగాన్లను ఇంటికి పొమ్మంటారు చాలా దిక్కులా. ఇటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేథీలకి అన్న వాళ్ళ బిడ్డ పెళ్లి పెట్టుకున్నాట. తెల్లారి లగ్గమనంగా గ్యాస్ దొరుకుతుందో లేదో అని 6 ఖాళీ సిలిండర్లు పట్టుకొని గ్యాస్ ఆఫీస్కి వచ్చిండు. నా బిడ్డ లగ్గం ఉంది, వచ్చిన వాళ్ళని ఉపాసం ఎట్లా పంపుదు, నాకు సరిపోని గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని లొల్లికి దిగిండు. ఇది ఇట్లుంటే తమిళనాడు వేలచేరిలో పెట్రోల్ బంక్ మీద దండయాత్ర చేసిన వాహనదారులు పెట్రోల్ సరిపోని లేకుండా ఎండలో నడిచిపోడు వశపడదని ఫుల్ ట్యాంకులు చేసుకుంటానికి పొల్లు ఎగబడ్డరు. పెద్ద ముచ్చట ఏంటంటే కర్ణాటక ఉప్పు పప్పుల మంత్రి మునియప్ప సారు జనాలకు పేద బాధను ముచ్చట చెప్పిండు. గ్యాసు అని ఎగబడతారు, పైనుంచి రాకుండా ఎవరేం చేస్తారా, ఓ పూట బువ్వ బంద్ చేయరాదు అని పుక్కెట్ సలహా ఇచ్చినట. ఇక గీ ముచ్చటిని జనం మంత్రి నువ్వు మల్క అరుచుకుంటారు. ఉచిత సలహా ఇస్తానికి నువ్వే కావాలన్నా సారు, ఇంత మాత్రానికి మిమ్మల్ని ఎందుకు గెలిపించుకున్నావు అని అక్కడి జనాలు పొల్లు అరుచుకుంటారు. ఇక తిట్లుంటే గ్యాస్ ముద్దులో తుట్టి చేయంగా దేశం అంతా కరెంటు పొయ్యిలు కొనుక్కునే పనిలో పడ్డారు. అదే ఇండక్షన్ స్టవ్లు. అందరు వీటికి ఎగబడంగా చాలా దిక్కుల నో స్టాక్ బోర్డు సుధా పెడుతుర్రు. మరిగా అడ్డమైన యుద్ధం ఎన్నడాగుతుందో, జనం ఎప్పుడు నిమ్మల పడతారో ఏమో చూసుకుంటూ పోవాలి. గోవిందుడు అందరివాడు, గోపాలుడు అందరి మనసుల్ని గెలిచేవాడు. అందుకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ గోవిందుడినే తలుసుకుంటుంటారు పబ్లిక్. ఎసొంటి తిప్పలు వచ్చినా సరే శ్రీమన్నారాయణునికి చెప్పుకుంటే పోతదని గట్టిగా నమ్ముతుంటారు. ఏమైనా స్వామిని చూస్తే చాలు అదో ఆనందం. స్వామి కోసం చేసే ఏ వేడికైనా సరే కళ్ళారా చూస్తే అదో తృప్తి అన్నట్టు కళ్యాణ వెంకన్న తిరు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ లెక్కనే చేసిర్రట. పాన్రట్ల పోయి చూసేద్దాం. ఆగా చూడండి, కళ్యాణ వెంకన్న కళ్యాణం అంటే లోకమంతటికి కళ్యాణం. శ్రీదేవి భూదేవి అమ్మవార్లను శ్రీవారు కళ్యాణం చేసుకున్న ఆ వేడుకలను ప్రతి ఒక్కళ్ళు చూసి తరించాల్సిందే, చేతులెత్తి మొక్కాల్సిందే. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మహా సిమెంట్స్ దగ్గరున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నడుస్తున్నాయి. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి పర్యవేక్షణల అంగరంగ వైభవంగా సాగింది తిరు కళ్యాణ మహోత్సవం. చూడనికే 2 కళ్ళు సరిపోలేదనుకోండి. మై హోమ్స్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు సారు సతీ సమేతంగా కుటుంబ సమేతంగా స్వామివారి సేవ చేసుకుండ్రు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి పట్టుబట్టలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు సారు. ఇక తిరు కళ్యాణ మహోత్సవాన్ని కళ్ళార చూసి మురిసిపోయిన భక్తులందరికీ అటెనక శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారే తీర్థ ప్రసాదం ఇచ్చిండ్రు. అట్లనే భగవంతుని ముంగట నిలబడి భక్తులు అసలు ఏం అడగాలనో స్వామివారే చెప్పుకొచ్చిండ్రు. ఈ లోకాలన్నింటికి చీకట్లు పోగొట్టేవాడివి నువ్వే. నువ్వు తోడుంటే అన్ని చీకట్లు పోతాయి, నువ్వు లేకపోతే అన్ని చీకట్లే. దీపాలున్నాయా, సూర్యుడున్నాడా కాదు ప్రశ్న, నువ్వు లేకపోతే అన్ని చీకట్లేనాయా. నువ్వు తోడు ఉండడానికి కష్టాలే ఉండాలని అనుకుంటే మాకు ఆ కష్టాలే ఇప్పించు, కానీ నువ్వు మాత్రం మాతో ఉండాలి. ఇక తిరు కళ్యాణ మహోత్సవాన్ని చూడనికే వచ్చిన భక్తులతోని మేళ్ల చెరువు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కిటకిటలాడింది. ఎక్కడెక్కడికేంచో భక్తులంతా వచ్చిండ్రు.
ఇప్పటికీ వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా 2 రోజులు అవుతుంది. ఇంకో 3 రోజులు అంటే 15వ తారీఖు దాకా రోజుకో తీరు పూజలతోని వేడుకలతోని బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగబోతున్నాయి. మీరు గ్యాస్ పొదుపు చేయాలనుకుంటుర్రా? అయితే ఈ చిట్కా మీకోసమే. మొదలు ఇంట్లోకించి బయటికి రండి. ఇప్పుడు ఎర్ర టెండల పెంక పెట్టి అందులో కోడిగుడ్డు పగలగొట్టి పోయుర్రి. అంతే, నిమిషంలో ఆమ్లెట్ రెడీ. పిండి దాల్చి పెంక మీదేసి గంట పట్టుకొని అటు ఇటు మరలేయుర్రి. రొట్టె రెడీ. గిన్నెలింత చాపత్త చక్కెర వేసి ఎండల పెట్టుర్రి. గరం గరం చాయ్ రెడీ. ఏంది పిల్ల ఏసీలో కూర్చొని ముచ్చట్లు బగ్గనే చెప్తున్నావు, ఓసారి బయటికి రా అని అంటారా? అమ్మో నేను రాను. ఎందుకంటే ఆ ఎండలు అప్పుడే కొరకాసోలే మండుతున్నాయి కదా, బయటికి పోతే మాడి మసైపోతామా అన్నట్లే బెదిరించి కొడుతున్నాయి. తెల్లారి గట్ల జరంతా సల్లసల్లగానే ఉంటుంది కానీ 10 దాటితే కథం పంత నాములు తుడు సూరన్న. నెత్తి మీద టోపో తువ్వాలో వేసుకోకుండా బయటికి పోతే పెయ్యంత మండు ఒళ్ళంత చెమట, అది జాలదన్నట్టు మీదంగా ఉడకపోతా. ఎర్ర టెండలకు జనం పరిస్థితి పెంకల పడ్డ కందితోనే అవుతుంది. లెక్కకైతే ఎండాకాలం ముమ్మిరి ఏప్రిల్ ఇంకా మే నెలలో ఎక్కువ చూస్తుంటాం. అసొంటిది నెల ముందటనే జోపుతున్నాయి. మార్చి నెలలో గీ తీర్ల ఎండలేదని మొగుల అధికారులే పరిచయం అవుతున్నారు. వీటిని చూసి మన తాన జరంతా పర్లేదు కానీ గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసొంటి రాష్ట్రాల దిక్కు అయితే అప్పుడే 42 డిగ్రీలను దాకుతున్నాయి ఎండలు. బుధవారం నాడు వడగాడుపులు సుత తోలినాయట. దీంతో ఈ తాప ఎండలతో ఆగవే ఉంది. వడదెబ్బకు జనం పిట్టల లెక్క రాలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఇట్లనే కొనసాగితే ఇంకో 3-4 రోజులలో 45 డిగ్రీలు సుత దాకుతుంది. అప్పుడు ఇంకా కాష్టం వలె మండుతుందని హెచ్చరిక చేస్తున్నారు. ఇటు జూ పార్కులలో జంతువులకు గరిమి తెలవకుండా అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటారు జూ అధికారులు. తలవ పంది లేచి చుట్టూ బొంతలు కట్టి పంకలు కూలర్లు పెడుతుర్రు. పెయ్యి గరం అయితే చిల్లైతానికి నీళ్ల మడుగు సౌలతుగిన చేసిర్రు. ఇటు మన దిక్కు గరిమి అంతకంతగా పెరుగుతుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు కట్టక తిప్పినట్టే పెరుగుతున్నాయి. కాబట్టి అట్టొట్టిగా బయట తిరగకూరి లేదో పరిశాన పడకూరని పూసగూచుతారు. అంతేకాదు రాబోయే 3 రోజులలో గరిమి మరింత పెరుగుతుంది. వాన చినుకులు సుతా పడవచ్చు అని ముచ్చట్టిన పడుతున్నాయి. మరి ఎట్టుంటుందో ఏమో కానీ ఇది ఇంకా టీజరే, అసలు సినిమా ముంగట ఉందని చెప్పుకొస్తున్నారు. గర్మి మోక అంతకంత పెరుగుతుంటే నిమ్మ సోడాలు, కొబ్బరి బోండాలు, సల్ల పాకెట్లకు మస్తు గిరాకి పెరిగింది బయట. ఉడకపోతకు వశపడక జ్యూసులు, కూల్ డ్రింకులు దాకా కూడా నిమ్మల పడతారు జనాలు. మరి ఇప్పుడే గిట్లుంటే ఏప్రిల్ ఇంకా మే నెలలో ఇంకెంత ఆగముందేమో చూడాలి. సర్కార్ అధికారులంటే ఎంత నియతగా పనిచేస్తారోల్లా. ఏ ఆఫీస్కు పోయినా రండి సార్, రండి మేడం రండి అని అనుకుంటా నిమిషాలలో పనిచేసి తోలిస్తుంటారు. బువ్వ టైం అయినా కూడా తిండి తినకుండా మస్తు చెమట తీస్తారు. లంచాలంటే ఏందో కూడా తెలియదు. అసొంటి నియత గల సర్కార్ అధికారులను తారీఫ్ చేసేది పోయి ఉల్టా లంచాలు తీసుకుంటురా లేదా అని చెక్కింగ్లకు పోయిర్రట ఏపీ ఏసీబీ అధికారులు. మరి ఎంతమంది పట్టుబడ్డరు, ఏందా కథ అనేది అట్లా పోయి అరుసుకొని వద్దాం పార్రీ. ఏపీలో ఏసీబీ అధికారులు చెక్కింగ్ల రివార్డు పెంచారు కదా. రాష్ట్రం అంతటా 17 మున్సిపాలిటీలు ఉంటే అందులో 13 పట్టణాలలో ఉన్న ఆఫీసులలో ఒక్కటే పాలు ఇరుసుకోబడ్డరు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు టౌన్ అభివృద్ధి కోసం ప్లాన్ వేస్తురా లేకుంటే లంచాలు భుక్తానికి ప్లాన్ వేస్తురా అనే ముచ్చట్ల మీద గట్టి నజరు వేసిరు. విశాఖపట్నం, శ్రీకాకుళం, నెల్లూరు, విజయనగరం, కడప మున్సిపల్ ఆఫీసులో పోయిన అధికారులు వచ్చిన జనాలను అధికారులు మంచిగా అరుచుకుంటురా లేకుంటే లంచాలు అడిగి పీక్క తింటురా అనే ముచ్చట్లను ప్రజలతోనే మాట ముచ్చట పెట్టిరు. ఆఫీసుల చుట్టూ తిరగబట్టి ఎన్ని రోజులు, ఏ అధికారి ఎన్ని మాటలు తిప్పుకుంటాడు, కాగితాలు పెండింగ్ లో పెట్టి ఎన్ని వద్దులు పని ఆపారు అనే ముచ్చట్ల మీద గట్టి పట్టింపు తీసుకుర్రు. ఇక గిట్ల అధికారులంతా ఒకటే పాలి దండయాత్ర చేసుడుతోని ఒంగోలు మున్సిపల్ ఆఫీసులో ఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ 7,000 రూపాయలను కిటికీలకించి బయట వారేసినట. అటు తిరుపతి మున్సిపల్ ఆఫీసులో లెక్క చూపే డబ్బు బొచ్చడు పట్టుబడదట. ఇక చూసి కోపానికి వచ్చిన అధికారులు ఆధారం లేని గింత పైకం మీ కాడ ఎందుకుంది, ఏ విట్టుకుంది అని అడిగితే నీళ్లు నమిలిర్రు. అంతేకాదు కొన్ని బిల్డింగులకు దరఖాస్తు చేసుకున్న సుత పర్మిషన్ ఇవ్వకుండా రోజుల కమ్మాలని తిప్పుతున్నారట. ఇక కాగితాలు కమ్మలు మళ్ళేసిన ఆఫీసర్లు లంచాలు అడగలేక ఈ కథలు పడతారు అన్నట్టు తేల్చిరట. ఈడికే ఒడవలే ప్లాట్ల లేఅవుట్లలో సుత సరిపోని లంచాలు గుంజుతారని ఫిర్యాదులు అందినాయి అంటారు. కొన్ని ఆఫీసులలో అధికారులను అడుగు సుత కదలనీయకుండా ఆపిన ఏసీ బొల్లు ఆడిదాన్ని ఆపి వాళ్ళ డెస్కులు, బీరువాలు, కాగితాలు, కమ్మలు ఆని మళ్ళేసిరు. మొత్తానికి మంగళవారం పొద్దున 10 గంటలకు చాలైన చెక్కింగ్లు బుధవారం బేస్తరను అడిగినా కొనసాగినాయి. ఈ చెక్కింగ్లు ముంగట కంటిన్యూగా చేస్తారట. మరి ఆఖరికి ఎంతమంది మీద చర్యలు తీసుకుంటారో ఏం పోడో గాని టౌన్ ప్లానింగ్ ఆఫీసులు తమాకు ఇంత లంచగొండలున్నారేంది అనే ముచ్చట్లే ఎక్కువ వినపడుతున్నాయి. చూడాల మరిగా దొరికిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారో.
చిన్నగా ఉన్నప్పుడు మా బళ్ళే స్వపరిపాలన దినోత్సవం అని ఓ కార్యం చేసిర్రు. ఇక ఆ కార్యంలో పొలగాళ్ళు కొందరు సార్ల లెక్క, కొందరు టీచర్ అమ్మల లెక్క తయారయ్యి ఒక్కరోజు పంతుల వేషాలు కట్టిర్రు. నేను కూడా లెక్కల టీచర్ అయినా. అయితే అదే పద్ధతి ఇప్పటికీ అన్ని బళ్ళు పాటిస్తున్నాయి. ఈ నడుమ పొలగాళ్ళు సార్లు అయ్యిర్రు అని మన పటాస్ వార్తలలో చూపించినాం కూడా. కానీ ఆ సూర్యాపేట జిల్లాలైన ఓ బళ్ళే మాత్రం లేందో పేడ మోపోయింది. మరి గదేందో మీరే చూడరు. ఇదెక్కడి కదరు బడి పేరంటామని చెప్పి ఎవరో లీడర్ సాబ్ వచ్చే ముచ్చట చూపిస్తారు. ఏందిదే ముంగట పోలీస్ జీపు వెనక మరలా లైన్ కట్టిన కార్లు చూస్తుంటే ఏ ఎంపో ఎమ్మెల్యేనో వచ్చినట్టుండు అని అనిపిస్తుంది కదా. అసలు ముచ్చటంటే ఇంకా చిత్రపోతారు. ఇది సూర్యాపేట జిల్లా మద్దిరాల పట్టణంలో అయిన ముచ్చట. ఓ ప్రైవేట్ బడి పొలగాళ్ళు అన్ని బళ్ళ లెక్కనే ఒక్కరోజు పంతుల్లో అయ్యారు. ఇంతవరకు ముద్దనే ఉంది. అయితే ఆ కార్యంలో సీఎం, ఎమ్మెల్యేలు, అధికారుల వేషాలు కట్టిరు పిల్లలు. అవగట్ట నాయకుల వేషం కట్టిన పొలగాళ్లకు పోలీస్ జీబు సెక్యూరిటీ లెక్క వచ్చింది. అదిగినా బడి బస్ తోలే డ్రైవరే తోలినాడు పోలీస్ జీబును. మరి అసలైన నాయకులు వస్తే మేము వస్తాం కానీ ఉత్తుత లీడరే కదా, గీ ఇంత దానికి మేమెందుకు పో అని బండి ఇచ్చిర్రో ఏం పోవడో తెలియదు. కానీ ఓ ప్రైవేట్ బల్లైన కార్యానికి పోలీస్ జీబు ఎస్కాట్గా వచ్చుడు, వచ్చిన బండిని ప్రైవేట్ డ్రైవర్ తోలుడు, మీదంగా సైరన్ వేసుకుని అల్చల్ చేసుడు. ఇదేం పద్ధతి అని తిట్టిపోస్తుడు ఈ ముచ్చాడు చూసిన జనాలు. అంతే కదా మరి, పోలీస్ స్టేషన్కు నిత్యం ఏదో ఒక సమస్య చెప్పుకోవడానికి వస్తుంటారు జనాలు. అటువంటిది బండ్లను వాటిని తష్ప చేసుకోవడానికి వాడాల్సింది పోయి ఇట్లా బయట వాళ్ళకి ఇచ్చుడు ఇదేం లాపర్వా అని గరం అవుతురు చూసిన వాళ్ళు. అంతేకాదు పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన బండి స్టేషన్ దాటి బయటకు ఎట్లా పోయింది, తీసుకుపోమని పర్మిషన్ ఇచ్చింది ఎవరు అని నానా తీర్లో అడగబట్టి ఇంకొందరు. ఒకవేళ తోలు వచ్చి తోలు రాక ఎవరికైనా టక్కర్ అవుతుంది. అది ఎవరి ఖాతాలో జమ కట్టాలి? పోలీస్ బండి అంటే సొంత బండ్లే కనుక్కుంటారా ఎట్లా మధ్యరాల పోలీసులు అని మండిపడుతుంటే ఈగింతమంది. మరి స్టేషన్లో చల్లగా చిల్లవ్వకుండా బండి ఇచ్చినాక పని మంతులు ఇవ్వాలనేది పెద్ద అధికారులు తెలుస్తారు. కానీ ఇట్లా పోలీస్ బండిని సంబంధం లేని పనులకు వాడు అస్సలు బాలేదు అని అనుకుంటారు ఈ ముచ్చడు చూసిన జనాలు. లోకం మీద కష్టపడి పైసలు సంపాదించేటోళ్ళు కొంతమంది, తెలివితోని అల్కగా పైసలు సంపాదించేటోళ్ళు కొంతమంది, వాళ్ళను వీళ్ళను బురిడి కొట్టించి సంపాదించేటోళ్ళు ఇంకొంతమంది. పైసలు సంపాదించుడు కూడా ఓ పెద్ద కళనే. అట్లా ఇక వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించిన అపర కుబేరులు చాలా మందే ఉన్నారు. అందులో మనోళ్ళు కూడా ఉన్నారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈసారి కుబేర్ల లిస్టులో ఎక్కువ మంది యువతి యువకులే ఉన్నారట. మరి వాళ్ళ సంగతి ఏందో చూసేద్దాం భారీ. ఏదెట్లా పోతున్నా సరే దేశంలో ఉన్నోళ్ళు మాత్రం బగ్గ పెరుగుతాండ్రు. దేశంలో బగ్గ పైసలు ఉన్నోళ్ళు పోయినేడు 205 మంది ఉంటే ఈ ఏడాది 229కి పెరిగిండ్రు. ఎప్పటికి పైసలు ఉన్నోళ్ళ లెక్కేందో బయట పెట్టే ఫోర్బ్స్ సంస్థలు ఈసారి కూడా ఓ లిస్ట్ విడుదల చేసిండ్రు. ఇక దాంట్లో మన దేశంలో బగ్గ పైసలు ఉన్నోళ్ళల్లో నెంబర్ 1 రిలయన్స్ కంపెనీ ఓనరు ముఖేష్ అంబానీనే అని తేలింది. పోయినేడుతో పోల్చుకుంటే అంబానీ సారు ఆస్తి 12% పెరిగిందట. ఇక అంబానీ తర్వాత రెండో జాగలో ఉన్న శ్రీమంతుడు అదానీ. అటెనక ఓపీ జిందాల్ కంపెనీ ఓనరు సావిత్రి జిందాల్ దేశంలోనే అందరికంటే పైసలు ఎక్కువ ఉన్న మహిళ లెక్క రికార్డులు సృష్టించింది. ఇట్లా ఇక 229 మంది శ్రీమంతులు గట్టిగానే పోగేసిండ్రట ఈసారి కూడా. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈసారి బిలియనీర్ల లిస్టులో చిన్న వయసులోనే కొత్త కొత్త ఆలోచనలు చేసి వేల కోట్లు సంపాదించిన వాళ్ళు బగ్గున్నారట. 30 ఏండ్ల ఈడులనే వేల కోట్లకు అధిపతులైన వాళ్ళు 35 మంది దాకున్నారట ఈసారి. గిట్లనే ఏఐ స్టార్టప్ కంపెనీ ఒకటి పెట్టి 22 ఏండ్లకే బిలియనీర్ అయిండు సూర్య మీద అనే గీ పిలగాడు. తానొక్కడే కాదు ఇంకో 2 దోస్తులను కూడా కలుపుకొని కంపెనీ పెట్టిండు. కాబట్టి వాళ్ళు కూడా 30 ఏండ్లు దాటక ముందే ప్రపంచ శ్రీమంతుల లిస్టులో పేర్లు ఎక్కించుకుండ్రు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఫేస్బుక్ను కనిపెట్టిన మార్క్ జుకర్బర్గ్ అప్పట్లో 23 ఏండ్లకే బిలియనీర్ అయ్యిండు. ఇప్పుడు 22 ఏండ్లకే గా ఘనత సాధించి రికార్డు బద్దలు కొట్టిండు సూర్య. ఇట్లా ఒక్క గీ 3 దొత్తులే కాదు, ఏఐ టెక్నాలజీ వచ్చినాక తీరు కొత్త ఆలోచనలు చేసుకుంటా చిన్న వయసులోనే శ్రీమంతులు అవుతుండ్రు. అందులో ఎక్కువ లెక్కల మీద గట్టి పట్టున్నోళ్ళే శ్రీమంతులు అవుతుండ్రట. అందుకే అన్నారు కావచ్చు మన వెనకటోళ్ళు, ఏం రాకపోయినా సరే కానీ లెక్కలు మాత్రం గట్టిగా రావాలి అని. ఏమైనా బగ్గ పైసలు సంపాదించాలంటే మారుతున్న టెక్నాలజీని వాడుకునుడు తెలవాలే అన్నట్టే ఉన్నది ఇప్పుడు కథ.